గుడ్ మార్నింగ్. ఈ వ్యవసాయం సంబంధించి రైతులకు ఏమైందంటే పెట్టుబడి ఖర్చులు ఎక్కువైపోయినాయి. మొత్తం పెట్టుబడి ఖర్చులు ఎక్కువైనాయి, దిగుబడి తక్కువైపోయినాయి, గిట్టుబాటు ధరలు లేవు. అవును కదా సార్? మరి దీని నుండి ఏమిటంటే రైతే రాజు అంటాం. అసలు వాస్తవానికి రైతు రాజేనా? ఇక్కడ సార్ చెప్పుకోవాలి. అవునే కదా? మరి ఈ రైతే రాజు అంటారు. కానీ రైతుకు వాడుతున్నటువంటి ఏవైతే బయట కెమికల్స్ మందులు సార్ ఏం వేస్తారు సార్ అంటే ఎక్కువ DAP వేస్తారు, యూరియా వేస్తారు, నత్రజని వేస్తారు, పొటాష్ వేస్తారు, ఫాస్ఫరస్ వేస్తారు. ఎసార్ నో? మరి ఈ మందులు వాడడం వల్ల ఏమవుతుంది సార్ అంటే భూమిలో ఉన్నటువంటి మొత్తం సారం మొత్తం కోల్పోతున్నది. మరి ఏ విధంగా సార్ అంటే మీరు చూడండి, అంతకుముందు ఇక్కడ ఏమంటారు మీరు, మనం ఎత్తు పామ్స్ ఏమంటారు, వానపాములు, ఎర్రలు. రైట్. ఈ ఎర్రలు అనేది మీరు చూడండి, ఒకప్పుడు వర్షాలు పడితే విపరీతంగా రోడ్ల మీదకి వస్తుండే. అవునే కదా? మరి ఇప్పుడు ఏమైందంటే ఎక్కడ కనిపిస్తలేవు అవి భూమిలో. ఏమైంది సార్, మనం వాడుతున్నటువంటి మందు నుండి ఏమవుతుందంటే అవి అంటే ఒక 2-3 మీటర్ల లోపలికి వెళ్ళిపోతుందండి మొత్తం. మీరు చూడండి, ఏవైతే వానపాములు ఉంటాయి కదా, వానపాములు మీరు తీసుకుని దాని మీద ఒక యూరియా ఉంటాయి కదా, ఒక 2-3 కులికలు వేసి చూడండి మీరు, వితిన్ సెకండ్ చనిపోతుంది అది. మనం ఏం చేస్తున్నాం సార్ అంటే మన భూమి పంట బాగా దిగుబడి కావాలని చెప్పి యూరియా వేస్తున్నాం, DAP వేస్తున్నాం. తర్వాత ఏం చేస్తారు అంటే బయట దొరుకుతున్న పురుగుల మందులు. నేను ఇక్కడ చూసిన చాలా మంది ఏమవుతారంటే విపరీతం గడ్డి మందులు, కలుపు మందులు. వీటి నుండి ఏమేస్తారంటే భూమి మొత్తము దెబ్బతింటున్నది. ఫ్యూచర్ లో సార్ ఒక 5 నుండి 10 సంవత్సరాల తర్వాత భూమి మీద అసలు ఎలాంటి పంటలు పండవు, భూమి మీద ఎలాంటి పంటలు పండకుండా అవుతున్నాయి. ఎందుకు సార్ అంటే మనం బయట వాడుతున్నటువంటి కెమికల్ మందులు. బట్ మన దగ్గర ఏం సార్ అంటే సేంద్రియ పద్ధతిలో తయారు చేసినాయి. వర్మి కంపోస్టింగ్, డీకంపోస్టింగ్, తర్వాత ఆవు పేడ, ఆవు మూత్రాలు బేట్ చేసుకొని తయారు చేసినటువంటి మన దగ్గర ఉంటాయి సార్. ఒక 8 రకాల సంబంధించినటువంటి ప్రోడక్ట్ మనకు ఉంటాయి. ఒక రైతుకి ఏం కావాలి సార్ అంటే ఫస్ట్ మొక్క బలంగా కావాలి, మొక్క బలంగా వచ్చిన తర్వాత పూత రావాలి, వచ్చిన పూత రాలకుండా ఉండాలి, తర్వాత ఏదైతే పూత పట్టిన తర్వాత కాయ బాగా రావాలి, తర్వాత సైజు బాగా వచ్చే విధంగా మన దగ్గర చాలా ఎక్సలెంట్ ఉంటాయి సార్. మేము ఇక్కడ చుట్టుపక్కల చాలా మంది గిట్ట రిజల్ట్ మనం వాడిపించినాం. ఆ విధంగా సార్ అంటే అగ్రికల్చర్ సంబంధించిన మన దగ్గర ప్రొడక్ట్స్ ఉంటాయి. తర్వాత ఏం సార్ అంటే బ్యూటీ కేర్ అందరికీ అవునా సార్?